5 రకాల ఫిట్నెస్ ఉండాలి మనిషికి. ఒకటి మొట్టమొదటిది శరీరవాచ్యం ఖలు ధర్మసాధనం అన్నారు కాబట్టి శారీరకమైనటువంటి దృఢత్వం అవసరం. ఆ తర్వాత బౌద్ధికమైనటువంటి దృఢత్వం కావాలి. రెండవది బుద్ధి బాగా గట్టిగా పనిచేస్తూ ఉండాలన్నమాట. మూడవది మానసికమైనటువంటి దృఢత్వం కావాలి. నాలుగవది మీరు చెప్పారు చూసారు, కాస్మిక్ ఎనర్జీస్ మనలోకి రావాలి అంటే మనం తలుపులు ఓపెన్ చేస్తే అందులోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. తలుపులు ఓపెన్ చేయకుండా మనం కనుక కేవలం తలుపులు మూసుకు కూర్చుంటే ఎవరు వస్తారు? అందుకని ఈ తలుపులు తెరుచుకోవాలి, బ్రహ్మరంధ్రం యొక్క ద్వారాలు తెరుచుకోవాలి మనకి. అక్కడి నుంచి ఈ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి ప్రవేశించాలి. అలా కాస్మిక్ ఎనర్జీ ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? అధ్యాత్మ సాధన చేయాలి. కాబట్టి నాలుగవది మనకి స్పిరిచువల్ ఫిట్నెస్ అంటారు, ఆధ్యాత్మికమైనటువంటి దృఢత్వం కావాలన్నమాట. ఈ 4 ఎప్పుడైతే ఉన్నాయో ఐదవది సామాజికమైనటువంటి దృఢత్వం, సోషల్ ఫిట్నెస్. అది దానంతట అదే వస్తుంది అన్నమాట. ఈ 4 ఉన్న వాళ్ళకి అది కష్టమే కాదు అసలు. అందుకని ఉదార చరితానంతు వసుధైక కుటుంబకం అని చెప్పేసి మన ప్రాచుర్యులు చెప్పారంటే కారణం ఏంటంటే ఈ 5 రకాల దృఢత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు.